గొడ్డలి పార్టీ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న గోబెల్స్ ప్రచారానికి వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు పాలిట జగన్ గొడ్డలి త్రిశూలం అంటూ వ్యాఖ్యానించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వెన్నుపోటు పాలనకు 2 ఏళ్ల పేరుతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మహిళలకు ఇచ్చిన హామీలు, మహానాడు ప్రకటనలు, ప్రభుత్వ పనితీరుపై చర్చించారు. చంద్రబాబు చీఫ్ మినిస్టర్ కాదు, చీటింగ్ మాస్టర్ అంటూ సజ్జల ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలకు ఎగనామం పెట్టారని మండిపడ్డారు. అలాగే మొన్న జరిగింది మహానాడు కాదని లోగ్రేడ్ నాడు అంటూ సటైలు వేశారు. టీడీపీకి వైసీపీకి నక్కకు పులికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. అలాగే టీడీపీ వైసీపీ బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. మాజీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ఆ రోజు చెప్పినవి చేశారు, దానికి ఎక్స్టెన్షన్ చెప్పనివి కూడా చేస్తే అదే మాట ఈయన కూడా అంటాడు. ఈయన చేసింది ఏంటంటే చెప్పినవి చేయలేదు, మోసం చేశాడు. ఇంకా ఉన్నవి పీకేసి ఊడపీకి వాటిని కూడా లాగేసి మొత్తం నిలువు దోపిడీ చేసేసి రోడ్డు మీద నిలబెట్టి మీకు బ్రహ్మాండంగా పెద్దపీట వేశాను, 33% రిజర్వేషన్ మీకోసం నేను తీసుకొస్తానని నిన్న మహానాడులో దానికి ఏదో ఒక పేరు కూడా పెట్టేట్టున్నాడు. స్త్రీ శక్తితో సమ్ థీమ్ అన్నాడు. అసలు సిగ్గు ఎగ్గు దానికి అంటే కనీసము దాటవేయడానికైనా ట్రై చేస్తారు ఎవరైనా, అది క్వశ్చన్ చేస్తారేమో అని. ఏమీ లేదు, బరి తెగించి స్త్రీ శక్తి 33% నేను చేస్తానని 50% చేసి ఆల్రెడీ చట్టం కూడా చేసిన దానికి దిక్కు లేదు. ఈరోజు ఏమైంది అనేది అడగాలి. ఆ 50% జగన్మోహన్ రెడ్డి గారు చేసి 50% దాటి ఇచ్చి ఏ స్టేజ్ చూసినా కళకళలాడుతూ మొత్తం మహిళా నాయకురాళ్లతో నిండి ప్రజాప్రతినిధులుగా కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, జడ్పీ చైర్పర్సన్లు కావచ్చు, మేయర్లు ఇక్కడే ఉన్నారు. కార్యక్రమాల వల్ల రాలేని వాళ్ళు ఉండొచ్చు జిల్లాల్లో. మనం చేస్తే ఆ చట్టం ఏమైందో తెలియదు, ఈరోజు దాన్ని ఊసే లేదు. ఈయన 33% ఇప్పుడు ఇస్తానంటున్నాడు. ఇంకా దానికి ఆ బరితెగింపుకు ఏమని పేరు పెట్టాలా? ఒకవేళ మనం క్వశ్చన్ చేసినా మనది ఏకాకి గొంతులాగా ఉంటుంది, బయట రాకుండా ఒక 10,000 పెంపుడు గొంతుకలు ఏవైతే తను పోషిస్తాడో తాను తయారు చేసుకున్నాడో కృత్రిమంగా. మన కర్మకి ఇప్పుడు ఏఐ ఒకటి వచ్చింది, ఇంకేం చేస్తాడో తెలియదు. దాంతో లక్షలైనా క్రియేట్ చేసినా చేయగలరు. ఎందుకంటే తన శక్తియుక్తులన్నీ అతను పెట్టే దాంట్లోనే పెడతాడు. 1,00,000 మంది మారీచులకు సమానం మాయా యుద్ధం చేయడంలో ఆయనకు వేరే పని. జగన్మోహన్ రెడ్డి గారికి 14 వేసిన నుంచి ప్రజలకు ఎక్కువ మందికి ఎక్కువ మేలు ఎట్లా చేయాలని ఆయన ఆలోచిస్తే, అలాగే మనం ఇచ్చిన ప్రతి రూపాయి వాళ్ళు సద్వినియోగం చేసుకుని వాళ్ళు మరింత బాగుపడి సొంత కాళ్ళ మీద నిలబడేట్టు వాళ్ళకి ఎన్ని దారులు క్రియేట్ చేయాలని ఆయన ఆలోచిస్తే ఇతనికి ఆ పనే ఉంది. అసలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అసలు ఇద్దరి మధ్య బేసిక్ తేడా జగన్మోహన్ రెడ్డి గారు దేవుడి దయ ప్రజల ఆశీస్సులు అని ఈయన అనుకుంటాడు. చంద్రబాబు నాయుడు నన్ను తీసుకోవడం మీ అదృష్టం, నా కోసం మీరు పూజలు చేసుకోండి అని మొన్న ఎప్పుడో పిలిపించినట్టున్నాడు. నవ్వాలనో ఎడవాలనో కూడా అర్థం కాదు వాళ్ళు చేసేసి. ఎవరన్నా ఒక రాజకీయ నాయకుడు లోపల ఉండొచ్చు, పైకి కనీసం ఏదో మీ సేవ కోసం ఉన్నానని అనాలి. అది కూడా ఏం లేదు. నా భాగ్యం, నేను ఉండడం అనేది మీ భాగ్యం, మరి నేను పోకుండా చూసుకోవడం మీ బాధ్యత, మీరు పూజలు చేయండి అని అంటానంటే తను ఏదో మరి ఎక్కడో పోయింది అది.